శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 12, 2026. అవ్యక్త బాప్దాదా మురళి రివైజ్ డేట్ 31/12/2010. ఈరోజు బాప్దాదా మనకి వివరిస్తున్న విషయము, పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలునిచ్చి నిర్విఘ్నంగా ఉండే దృఢ సంకల్పం తీసుకోండి. దయాహృదయులుగా, మాస్టర్ దాతలుగా అయ్యి మనసా సేవ ద్వారా దుఃఖము, అశాంతిలో ఉన్న ఆత్మలకు ఆధారం ఇవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరము మరియు కొత్త ప్రపంచం కొరకు శుభాకాంక్షలు ఇచ్చేందుకు సూక్ష్మవతనం నుండి స్థూలవతనానికి వచ్చారు. పిల్లలందరూ స్నేహము మరియు ప్రేమతో తమ ఇల్లైన మధువనానికి చేరుకున్నారు. ప్రపంచంలోని వారైతే కేవలం కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. అది కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. మీరు కొత్త ప్రపంచం యొక్క సంగమంలో సదా జరుపుకుంటూనే ఉంటారు. కొత్త ప్రపంచం మీ ఎదురుగా నయనాలలో సదా ఇమిడి ఉంది కదా. స్మృతి చేయగానే అక్కడికి చేరుకుంటారు. నయనాల్లో ఇమిడి ఉంది కదా. మీరిప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. ఈరోజు సంగమ యుగంలో ఉన్నాము, ఇక రేపే మా రాజ్యంలోకి వెళ్ళిపోతామని అనుభవం అవుతుంది. ఈ విధంగా నయనాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు ఒకరోజు మాత్రమే శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ మీకు బాప్దాదా బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇచ్చారు. అది చాలా కాలం నడుస్తుంది. ఒక్క సెకండ్లో అక్కడికి చేరుకునే విధంగా ఆ ప్రపంచం మీ నయనాల్లో ఇమిడి ఉంది. అందరి ఎదుట మీ బంగారు ప్రపంచం నయనాల్లో ఇమిడి ఉంది. ఒక్క సెకండ్లో చేరుకోగలరు కదా. ఈరోజు సంగమంలో ఉన్నారు, రేపు రాజ్యాధికారులుగా అయ్యి రాజ్యం చేస్తారు. ఇప్పుడు సమయానుసారంగా మీ భక్తులు దుఃఖము, అశాంతితో ఉన్న కారణంగా పూర్వజాత్మలైన మిమ్మల్ని ఎంతగానో పిలుస్తున్నారని మీకు తెలుసు. ఎంత దుఃఖము, అశాంతితో పిలుస్తున్నారో వారి ధ్వని మీకు వినిపిస్తోందా? మాకు శాంతిని ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి అనే ధ్వని మీకు వినిపిస్తోందా? ఇవ్వండి ఇవ్వండి అని వేడుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఆత్మలైన మీరు దయాహృదయులుగా అయ్యి కళ్యాణకారి దాత యొక్క పిల్లల రూపంలో ఆత్మలకు మనసా సేవ ద్వారా ఇచ్చేటటువంటి కార్యం చేయాలి. దుఃఖము, అశాంతితో ఉన్న ఆత్మలపై బాప్దాదాకైతే ఎంతో దయ కలుగుతుంది. మీకు కూడా దయ కలుగుతుంది కదా. మరి మీకు కూడా ఆత్మలపై దయ కలుగుతోంది కదా. ఈరోజు కొత్త సంవత్సరం రాబోతోంది మరియు పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోతున్న సంవత్సరంలో మీరు ఏ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు? ఈ సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది, కానీ మీరందరూ మీకోసం సంవత్సరంతో పాటు దేనికి వీడ్కోలుని ఇస్తారు? ఎలాగైతే సంవత్సరం వీడ్కోలు తీసుకుంటుందో అలా మీరు మీ జీవితంలో దేనికి వీడ్కోలు ఇస్తారు? మరియు కొత్తగా దేనిని నింపుకుంటారు? సదాకాలానికి వీడ్కోలు ఇస్తారా, లేక కొంత సమయానికి ఇస్తారా? ఎందుకంటే బాప్దాదా ఏమని సూచన ఇచ్చారంటే, ఇప్పటి వరకు ఏవైతే పాత సంస్కారాలు ఉండిపోయాయో ఆ సంస్కారాలను మనసు ద్వారా చూసుకొని తెలుసుకొని వాటిని సమాప్తం చేయాల్సిందే. బాప్దాదాకు ఈ పాత సంస్కారాలు పురుషార్థంలో విఘ్నరూపంగా కనిపిస్తున్నాయి. పిల్లలు ఒకవైపు బాబాయే నా ప్రపంచము అని అంటారు,
మరి అలాంటప్పుడు పాత సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ ప్రపంచమే బాబా అయినప్పుడు పురుషార్థంలో విఘ్నాలు వేసేటటువంటి ఈ పాత సంస్కారాలు సమాప్తమైపోవాలి కదా. అమృత వేళలో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు అందరూ తమ లెక్కాచారం ఇవ్వటాన్ని బాబా చూశారు. ఇప్పటి వరకు పాత సంస్కారాలే పురుషార్థాన్ని డీలా చేస్తున్నాయి. అచ్చా, అన్ని వైపుల నుంచి తప్పిపోయి లభించినటువంటి పిల్లలకు బాప్దాదా హృదయ సింహాసన అధికారులకు, బాప్దాదా యొక్క విధేయమైన ఆజ్ఞాకారులు తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమ మరియు శుభాకాంక్షలు. వరదానము: ఈశ్వరీయ భాగ్యంలో ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి స్వరూప భవ. ఈశ్వరీయ భాగ్యంలో ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే సర్వప్రాప్తి స్వరూప భవ. వివరణ: ప్రపంచంలో భాగ్యానికి గుర్తుగా రాజ్యానికి గుర్తుగా కిరీటాన్ని చూపిస్తారు. అదేవిధంగా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు ప్రకాశ కిరీటం. ఈ కిరీటం యొక్క ప్రాప్తికి ఆధారము పవిత్రత. సంపూర్ణ పవిత్ర ఆత్మలు ప్రకాశ కిరీటధారులుగా అవ్వడంతో పాటు సర్వప్రాప్తులతో కూడా సంపన్నంగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాప్తి తక్కువగా ఉంటే ప్రకాశ కిరీటం స్పష్టంగా కనిపించదు. స్లోగన్: తమ ఆత్మిక స్థితిలో స్థితమై ఉండేవారే మనస మహాదానులు. అవ్యక్త సూచన: జ్వాలాస్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు మంచిది అని అంటున్నారు, కానీ మంచిగా తయారవ్వాలి అనే ప్రేరణ లభించడం లేదు. అందుకు ఏకైక సాధన సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా అవ్వండి. ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్గా అవ్వండి. సేవాదారులుగా ఉన్నారు, స్నేహిలుగా ఉన్నారు, ఒకే బలం ఒకే విశ్వాసం గలవారిగా ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్టేజ్ పైకి వచ్చినట్లయితే అందరూ మీ ముందర దీప పురుగుల సమానంగా భ్రమించటం లేదా తిరగడం ప్రారంభిస్తారు. అనగా మీ దగ్గరికి రావడం మొదలు పెడతారు. అచ్చా, ఓం శాంతి.